అందరికీ నమస్కారం. నా పేరు విశ్వనాథాచార్య. మైదుకూరు కాన్స్టిట్యున్సీ, కడప జిల్లా, భారతీయ జనతా పార్టీ కుటుంబంలో నేను పనిచేస్తున్నాను. గత 2-3 రోజుల నుంచి ఒక న్యూస్ మనకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. అదేవిధంగా పాయింట్కి వస్తే మనం అరవశ్రీధర్ అని చెప్పేసి అబ్బాయి, ఆ వయసు కూడా అబ్బాయిది 29 సంవత్సరాలు. ఇందాక చూశాను, అబ్బాయి డీటెయిల్స్ అన్నీ చూశాను. కోడూరు ఎమ్మెల్యే, ఒక వివాహితతో ఒక అక్రమ సంబంధం, అదేవిధంగా ఆ అమ్మాయి బయట పెట్టినటువంటి వీడియోలు, మరీ ముఖ్యంగా నేను ఇందాక ఒక వీడియో చూశాను న్యూస్ ఛానల్లో, అది ఎన్టీవీ ఆర్ టీవీ9లో అనుకుంటా. ప్రజలందరూ దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీలో నేను ఏమంటే, కూటమి ప్రభుత్వంలో ఉండి ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పేసి నేను గట్టిగా మాట్లాడలేకున్నా. తమ్ముడు అరవశ్రీధర్, నీకు ఒక మంచి అవకాశం వచ్చింది. నీకు సామాజిక బలం ఉంది. నాలాంటి ఒక బీసీలో వెనకబడిన ఉండేవాడికి టాలెంట్ ఉండి, మా దగ్గర అన్నీ ఆ నాలెడ్జ్ ఉండి, నువ్వు బీటెక్ చేసినావు, మేము ఎంటెక్ చేసి ఎల్ఎల్బీలు చేసి ఉన్నాం. ఇక్కడ ఒక ఐటీ కంపెనీలలో ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేసి నా కింద ఒక 5-6 మంది పనిచేస్తారు. ఇలాంటి ఒక వ్యవస్థలో, ఇలాంటి ఒక కష్టపడుతూ, ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ నుంచి, ఒక బీసీ సామాజిక వర్గంలో, ఒక విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి, ఒక రాజకీయ సపోర్ట్ లేకుండా ఎన్నో కష్టాలు పడి, నేను మీ జనసేన పార్టీలో పనిచేశాను, మీ తెలుగుదేశంలో పనిచేశాను. అట్ ది సేమ్ టైం నేను ఇప్పుడు కులాల ఆధారితంగా ఉండేటువంటి లోకల్ పార్టీలలో మనం పనిచేయకూడదు. మనకుండే అవకాశం బట్టి నేషనల్ పార్టీలు, అంటే కాలువల్లో మనం వీధింది చాలు, సముద్రంలో వీధితేనే మన యొక్క కెపాసిటీ ఏంటనేది తెలుస్తుందని నేను భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కట్టుబడి బలమైన సంకల్పం తీసుకొని పార్టీలోకి రావడం జరిగింది. పార్టీలో పనిచేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి మాకు రానటువంటి ఒక అవకాశము, తమ్ముడు నాకు 34-30 సంవత్సరాలు ఉంటాయమ్మా. ఇప్పుడు నీకెందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రజెంట్ నీ వయసు 29, నీకు 27 సంవత్సరాలకు నువ్వు ఎమ్మెల్యేను. అది మీ సామాజిక వర్గం బలం ఉండి, నీ సామాజిక వర్గానికి చెందినటువంటి రాజకీయ పార్టీ ఉంది కాబట్టి నీలాంటి వాళ్ళకు ముందుకు వచ్చే అవకాశాలు ఇచ్చినారు. అది నువ్వు మంచి వైపు తీసుకొని వెళ్ళు. ఏదో ఒక అమ్మాయి వెంటబడో, లేకపోతే ఆ అమ్మాయికి ఏదో వీడియోలు చేసో, అది ఫేక్ వీడియోలు అన్నీ పక్కన పెట్టు. ఆ అమ్మాయి రిలీజ్ చేస్తున్న ప్రతి వీడియో చూస్తే ప్రతి ఒక్కటి ఫేక్ వీడియోలో లేదు. అది వాస్తవంగా అది టీవీ9లో డిబేట్లో కూడా ఆయన యాంకర్ గారు చెప్తా ఉంటే, సరే ఆ అమ్మాయి ట్రాప్ చేసినప్పుడు నువ్వు ఒక 2 లక్షలు 3 లక్షల మందికి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు నీకు ఒక నిగ్రహం లేదా? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పులు చేసినారు, వాళ్ళ పార్టీ గురించి మనం వదిలేసి, అది ఎందుకంటే అది కొన్ని క్లబ్డ్ అయిన వాళ్ళు దాంట్లో ఉన్నారు. దాంట్లో ఇక్కడ మనం పార్టీల గురించి ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను ఒకటే చెప్తున్నా, వ్యక్తిత్వం అనేది మంచిగా ఉండాలి. నువ్వు ఏ పార్టీలైనా ఉండు. ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలకు, ప్రజల యొక్క ప్రతినిధిగా నువ్వు దేవాలయం లాంటి ఒక అసెంబ్లీలో ఉన్నప్పుడు అమ్మాయిలకు వీడియో కాల్స్, నీ హీరోయిజం నువ్వు అక్కడ చూపించుకోవాలనా? ఎట్లున్నారా బాబు ఒక్కొక్కరు. అవకాశాలు రాక మేము ఎంత కష్టపడుతూ, సామాజిక వర్గం బలం లేకుండా నైట్ షిఫ్ట్లు పనిచేస్తూ, ఏదైతే ఇప్పుడు అధికార పార్టీలు ఉన్నారో ఆ అధికార పార్టీలలో గొడ్డు చాకిరి పని చేసిన వాళ్ళు మేము, ఏదో ఒక మాటకు మేము మనకు ఆత్మాభిమానం చంపుకోలేక వద్దు అనుకొని బయటకు వచ్చి కొన్ని ఇంకా పని చేసుకుంటా ఉంటే, మీలాంటి వాళ్ళకు అవకాశాలు వచ్చి ఎమ్మెల్యేలు అయ్యి కళ్ళు తిరుగుతున్నాయిరా మీకు. అమ్మాయిలంట పడుకుంటా, సిగ్గుందారా కొద్దిగానా నీకు? ఒక పెళ్ళైన అమ్మాయి ట్రాప్లు ఎట్లా ఉన్నావు నువ్వు? సరే ట్రాప్ అనేది పక్కన పెట్టు, నువ్వేం చిన్నపిల్లనివా ట్రాప్ చేస్తే పడ్డానికి?
నేను రాజకీయ పార్టీలకు ఒకటే చెప్తా ఉండా, కూటమి పార్టీలకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో కట్టుబడి వ్యవస్థలకు విలువ ఇచ్చి పనిచేసే యువకులు ప్రతి ఒక్కరికి పెద్దపీట వేయాలని నేను కోరుతున్నా. అదేవిధంగా భారతదేశాన్ని, అదేవిధంగా రాష్ట్రాన్ని భవిష్యత్తులో అభివృద్ధి పదం వైపు తీసుకొని వెళ్ళే యువకులకు ఎవరైతే పార్టీ అధ్యక్షులు కానీ పార్టీ పెద్ద నాయకులు ఉన్నారు కానీ వాళ్ళు పెద్దపీట వేయాలని నేను ఖచ్చితంగా కోరుతున్నాను. ఇలాంటి చిల్ల చిత్కరి పిల్లనాయాలందరినీ వాళ్ళ యొక్క మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలా. ఇలాంటి పనులు చేయకుండా ఉండటానికి ఇలాంటి వాటి మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా. పార్టీలందరూ పార్టీల నుంచి బహిష్కరణ చేయాలా. ఇలాంటి వాళ్ళను ప్రజాస్వామ్యంలో వీళ్ళు అసెంబ్లీలలో పనికిరారు అని నేను గట్టిగా బల్లగుద్ది చెప్తా ఉన్నా. నమో వీరబ్రహ్మణే, నమో విశ్వకర్మనే.